దైవజనులు ఏసన్న గారు గుడారాల పండగ జరిగేటప్పుడు సభాముఖంగా లక్షల కొలది ప్రజల మధ్యలో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఎప్పటికప్పుడు నా సేవను నేను రివ్యూ చేసుకుంటా. అట్ దట్ సేమ్ టైం నేను రాసిన పాటలను రివ్యూ చేసుకుంటా. చెప్తూ అలా పరీక్షించుకునే క్రమంలో హెబ్రోను పాటలను చూశా. భక్సింగ్ అన్నయ్య రాసిన పాటలు, ఆ దైవజనుడు చెప్పిన మాట. భక్సింగ్ అన్నయ్య రాసిన పాటలు నేను చూశా, నేను రాసిన పాటలు గ్రహించా. నా పాటల్లో యేసుక్రీస్తును బాగా కనపరిచాను. ఎట్ దట్ సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవుని కూడా ఘనపరుస్తూ ఎన్నో పాటలు రాశాను. నా పాటల్లో ఎక్కడ తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ నేను పాటలు రాసినట్లుగా ఈ విషయంలో కాస్త నేను ల్యాగ్ అయ్యాను. హెబ్రోను పాటల్లో యెహోవా దేవుని కీర్తిస్తూ ఎన్నెన్నో పాటలు భక్సింగ్ అన్నయ్య రాశారు. నేను రాసిన పాటల్లో తండ్రి అయిన దేవుని నేను ఎక్కువ స్తుతించలేకపోయాను. ఈ విషయంలో తండ్రి అయిన దేవునికి నేను అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకని హెబ్రోను పాటలను చూసి తండ్రిని కూడా ఘనపరచాలి అని నేను తీర్మానం చేసుకొని ఈ పాట రాస్తున్నానని జ్యోతిర్మయుడా అనే పాట అదిగో మీరు చెప్పాలని ఆపింది. ఒకసారి అనండి. త్రియేక దేవుడైనా, అక్కడి నుంచి తాను రాసే పాటల్లో తండ్రి అయిన దేవుని కీర్తించడం ప్రారంభించాడు. ఆ పరిచర్యలో త్రియేక దేవుని ఆరాధన ఉంది. దైవజనులు ఏసన్న గారు హెబ్రోను పాటలను చూసి నేర్చుకున్నారుగా. అలాగే ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అయినా, హెబ్రోన్ అయినా, బాప్టిస్ట్ అయినా, ఎల్ఈఎఫ్ అయినా, లోథరన్ అయినా ఒకరిని చూసి ఒకరు పాఠం నేర్చుకోవాలి. మనం నేర్చుకునే పాఠం లేఖనాలలో నుంచి పుట్టాలి. సరిగ్గా చెప్పాలి.